హాయ్ హలో. మనం గనక చూసుకుంటే రైతు బంధు నిధులు ఎటుపోతున్నాయి? రైతు బంధు ఎప్పుడొస్తుంది? అదే రైతు భరోసా. రైతు భరోసా ఎప్పుడొస్తుంది? రైతుల కళ్ళలో ఆనందం ఎప్పుడు చూస్తాం? అని ఎన్నో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రైతులకు మళ్ళీ నిరాశ ఎదురైందని చెప్పేసి మనం చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అనే అంశాలు గనుక మనం మాట్లాడుకుంటే, గతంలో గనక చూసుకుంటే ఒకే ఒక్కసారి ట్రెజర్‌లో ఉన్న నిధులు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇంతవరకు రైతు భరోసా ఇచ్చిన దాఖలాలే లేవు. మొన్నటిదాకా 7,500, 7,500 ఇస్తున్న రేవంత్ రెడ్డి మళ్ళీ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేసి 7,500 మా దగ్గర అంత బడ్జెట్ లేదు. కేవలం మేము 6,000 మాత్రమే ఇస్తాం. అంటే ఒక ఎకరానికి ఒకసారి 6,000 ఇస్తాం. ఇంకొకసారి 6,000 ఇస్తాం. టోటల్‌గా 12,000 ఇస్తామని చెప్పడం జరిగింది. సో, మళ్ళీ ఇప్పుడు గనక చూసుకుంటే ఆ 6,000 దేవుడు 6,000 పక్కన దేవుడెరుగు. ఆ 6,000 సంగతి దేవుడెరుగు. ఇప్పుడు గనక చూసుకుంటే మళ్ళీ మొన్న ప్రెస్ మీట్ పెట్టేసి ఏమంటుండు జనవరి 20కి పెడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ ఏమంటుండు జనవరి 20 రోజు మిడ్ నైట్ పడతాయి, అర్ధరాత్రి 12 గంటలకు పడతాయి అని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరిగింది. మళ్ళీ జనవరి 20 రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటుండు ఇప్పుడు కాదు కానీ అవి మళ్ళీ మార్చి 31లోగా వచ్చే అవకాశం ఉంది. సో మార్చి 31 వరకు ఎట్లా అడ్జస్ట్ అయినా రైతు బంధు నిధులు మేము జమ చేస్తామని చెప్పేసి మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. సో దీని గురించి కనుక మనం చూసుకుంటే మాత్రం పబ్లిక్ గా మాత్రం తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. చూసుకుంటే గనక గ్రామ సభలను పెట్టారు. గ్రామ సభలు అసలు ఎందుకు పెట్టారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అనర్హులకే మనకు ఇందిరా మిల్లు వస్తున్నాయని చెప్పేసి, ఆత్మీయ రైతు భరోసా వస్తుందని చెప్పేసి చాలా మంది కూడా కామెంట్ చేయడం జరుగుతుంది. లెటర్ గా మాట్లాడుకుంటే. సో దీని గురించి మాత్రం కొంతమంది మంత్రులకు ఎమ్మెల్యేలకే కొంచెం కొంచెం క్లారిటీ లేకుండా లేదని చెప్పేసి మనం మాట్లాడుతుంది. దీన్ని మేము ఆల్రెడీ ఒకసారి డుమ్కి కొట్టాం. అందరు కేసీఆర్ నియమించుకుంటారు అని చెప్పేసి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అందరు కేసీఆర్ ని మెచ్చుకుంటారని చెప్పేసి లెటర్లీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అంటే ఎంత ఎకరానికి 6,000 6,000 ఒకసారి అంటే 2 సార్లు కలిపి 12,000. దాంట్లో కూడా కొంచెం దుంకి పెట్టాం. ఎట్లా అంటే 7,500 ఇస్తామని చెప్పినాం, అవునా? కానీ ఇక చేస్తే మీకు ఏం చెప్పాలి? ఉన్నది చెప్పిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చింది. గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? ఎంత ఇచ్చారు? 5,000 ఇచ్చినప్పుడు మధ్యలో మాత్రం ఒకసారి డుంకి కొట్టింది. ఒకడే తిరుగుతారు జనం ఊళ్ళో పెట్టి, ఒకటే తిరుగుతున్నారు. కేసీఆర్ బాగుంది ఇస్తారు అన్నరా ఎందుకంటే గ్రామ సభలో పెద్ద లొల్లి అవుతుందంట. ఎందుకు లొల్లి అవుతుంది? అది అంటే అదే రుణమాఫీ కాలేదు మాత్రం నాకు రుణమాఫీ కాలే, కేసీఆర్ బాగుండే, రైతు బంధు వేయలేదు, నాకు రుణమాఫీ కాలేదు. సో ఇదన్నట్టు విషయం. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి చెప్తున్న విషయం ఏంటంటే, సో మేము ఫస్ట్ 7,500 అని చెప్పినాం, కానీ 6,000కే తగ్గించినాం. ఇంతకుముందు రైతు బంధు అని ఉండేది, మేము ఇప్పుడు దాన్ని రైతు భరోసాగా మార్చాం. అయినా కూడా జనం అసలు మమ్మల్ని నమ్మట్లేదు, అంతా కేసీఆర్ని మెచ్చుకుంటారని చెప్పేసి లిటరలీ ఉంట బద్దలు కొట్టినట్టు కూడా మనకు రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. సో మరి ఎందుకు మరి రేవంత్ రెడ్డి విమర్శించడానికి, కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి ఎందుకు ఇలా రాజగోపాల్ రెడ్డి చేస్తుండు అంటే, ఎక్కడైనా కూడా ఏమన్నా జరిగితే ఏమవుతుందంటే తప్పు వాళ్ళ పార్టీ వాళ్ళు చేసినా ఎవరు చేసుకున్నా సమర్థించుకునే తత్వం ఉంటది. ఇక్కడ కూడా ఏ పార్టీలో అయినా కూడా ఈవెన్ ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరు కావచ్చు, చిన్నపాటి తప్పు చేసినా దాన్ని వెనకేసుకోవడానికే ప్రయత్నం చేస్తారు మాక్సిమం అయితే. ఇక తప్పనిసరి పరిస్థితి లేదా, ఇక మా ఉంది తప్పింది, ఇక వదిలేయండి అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేవలం మరి ఎందుకు ఇలా మాట్లాడుతుందని చెప్పేసి కాంగ్రెస్ వర్గంలో ఒక చర్చనీయాంశంగా మారిపోయింది లిటరల్ గా చూసుకుంటే. ఎందుకు ఇలా మాట్లాడుతున్న రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి పెద్ద చర్చ మొదలైంది కాంగ్రెస్ పార్టీలో లిటరల్ కనుక చూసుకుంటే. సో ఇది ఇలా ఉంటే ఇంకా ముందు ముందు వచ్చేసి ఆత్మీయ భరోసా అని అదని ఇదని చాలా చాలా కూడా ఉన్నాయి. మరి ఈ పథకాలకు మరి మోక్షం ఎప్పుడు అని కనుక మనం చూసుకుంటే, ఈ పథకాలు అమలు చేసినాకనే సర్పంచ్ ఎలక్షన్కి వెళ్ళే అవకాశం ఉంది. లిటరల్ కనుక చూసుకుంటే సర్పంచ్ ఎలక్షన్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ పథకాలు స్టార్ట్ కావాలి. మన రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో పెట్టి ఏం చేస్తున్నావు, ఇప్పుడు ఈ పథకాలు అంటే మనకు జూన్ అంటే మనకి ఎప్పుడు అన్నాడు, మార్చి 31 వరకు అన్నాడు కన్నా జూన్ అంటే జూన్ జూలైలో సర్పంచ్ ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే చూసుకుంటే కనుక గ్రామ సభలు చూసుకుంటే లొల్లి ఎక్కడ చూసినా మొత్తం నిరసన సేగలు అవి ఇవే జరుగుతున్నాయి. అధికార పార్టీకి సంబంధించిన ఎవరు కూడా వచ్చిన అధికారులు మాత్రం మొత్తం ఎక్కడికక్కడికి కడిగి పరేస్తారు లిటరలీ. చాలా వరకు నేను కొంతమంది అధికారులు అంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మాకు మాత్రం ఏం తెలుస్తుంది, అది వస్తే రావచ్చు, లేక నేను కొన్ని రేషన్ కార్డుల గురించి అడగడం జరిగింది కొంతమంది అధికారులని. ఏమైంది ఇట్లా మా వాళ్ళకి ఇట్లా రేషన్ కార్డు రాలేదని అడిగితే వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, వస్తుంది లేదు, వస్తుంది లేకపోతే లేదు, మేము ఏం చేయగలుగుతాం.
అంటే నేనేం చెప్పినంటే మేము ఆల్రెడీ ప్రజాపాలన దరఖాస్తులు ఇచ్చినాం, ఇంకోటి అదేది కుటుంబ సర్వే దరఖాస్తులు ఇచ్చినాం, అన్నిట్లో ఇచ్చినాం. కానీ మరి మేము ఎందుకు చేయాలంటే మాకు తెలియదు, అది వస్తే లేకపోతే అని చెప్పేసి కూడా చాలా క్లారిటీ కూడా చెప్పడం జరుగుతుంది. మరి వీళ్ళందరూ ఏం చేస్తారు? ఇన్ని దరఖాస్తులు తీసుకుపోయి ఏం చేస్తారు? ఎవరైనా థర్డ్ పార్టీ అమ్మిస్తారా అని చెప్పేసి ఒక $1 మిలియన్ ప్రశ్న మిగిలిపోయింది. రిటర్న్ కనుక చూసుకుంటే మనం అంతా డేటా అంత ఇస్తున్నాం, ఏమైతుంది? మనం రేషన్ కార్డు రాలేదు, రైతు బంధు రాలేదు, రైతు భరోసా అది మన్ను మశానం అని చెప్పేసి మనం డేటా మొత్తం ఇచ్చినాం. ఇప్పుడు మన ఆధార్ కార్డు, మన ఫోన్ నెంబర్తో సహా ఇచ్చినాం. ఎడిపోయింది ఆ డేటా ఎంత? మళ్ళీ వచ్చేసి మళ్ళీ మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, మీకు రేషన్ కార్డు లేదా, మళ్ళీ అప్లై చేసుకోమని చెప్తే ఏంటి పరిస్థితి? అరే నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు మా వాళ్ళదే రేషన్ కార్డు కోసం నేను ఇప్పటికి 3 సార్లు 4 సార్లు అప్లై చేసిన. లిటరల్ గా నువ్వు చూసుకుంటే ఎడిపోతుంది డేటా అంతా. ప్రతిసారి ఆధార్ కార్డు ఇచ్చి డీటెయిల్స్ ఇచ్చి మొబైల్ నెంబర్ ఇచ్చి అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాం. డేటా అంతా ఎడిపోతుంది. మరి ఆ డేటా అంతా ఎక్కడ లేనప్పుడు అంత మాత్రం దానికి సర్వే చేయడం ఎందుకు? అంత మాత్రం దానికి ఇంత ఏదో చేసేసి వాళ్ళని తీసుకొచ్చుకొని వీళ్ళని తీసుకొచ్చుకొని అంత చేయడం ఎందుకు? దానివల్ల ఏం యూజ్ లేదు. మళ్ళీ చూసుకున్న కనుక ఇప్పుడు ఏమంటారు, మండలంలో ఒక ఊరంట. లిటరల్ గా చూసుకుంటే మండలంలో ఒక ఊరంట. అరే మండలంలో ఒక్క ఊరు ఇస్తే ఏంది పరిస్థితి? మండలంలో ఒకటే ఊరేస్తే జనాలు అది అధికారులు మామూలు మండలంలో ఒక ఊరేస్తేనే సీఎం కానీ మంత్రులు కానీ అది ఎమ్మెల్యేలు కానీ ఎవరు రాలే కదా అని చెప్పేసి తీవ్ర విమర్శలు వస్తున్నాయి బయట. కొంతమంది పబ్లిక్ టాక్ తీసుకున్న వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మీరు మండలానికి ఒకటే ఊరు ఏడమైంది? ఒక మండలంలో వచ్చేసి ఒక 7 గ్రామాలు ఉండొచ్చు, 8 గ్రామాలు ఉండొచ్చు, కొన్ని చిన్న మండలం అయితే 4-5 గ్రామాలు ఉండొచ్చు. 4-5 గ్రామాల్లో ఉన్న ప్రజల్లో ఓటేస్తే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా వాడవచ్చు. అలా అని చెప్పేసి మీరు ఒక మండలానికి ఇస్తే, ఒక మండలంలో కేవలం ఒకే గ్రామం ఇస్తామంటే ఏంటి పరిస్థితి అని చెప్పేసి తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతుంది. లెటర్లు కనుక చూసుకుంటే కొన్ని సభలకు అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా రాకపోవడం మెయిన్ రీజన్ అదే. తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతుంది. కొంతమంది అధికారులు ఏమంటారు, ఇప్పుడు వచ్చినట్టే వచ్చింది కాదు, పోయింది కాదు, ఒక్కోసారి రావచ్చు, ఒక్కోసారి పోవచ్చు, ఇది ఫైనల్ కాదని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నారు. మొన్న మీటింగ్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఆల్రెడీ మేము January 26 వరకు పథకాలను అమలు చేస్తాం, నైట్ 12 గంటలకు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. నైట్ 12 గంటలకు ఎట్లా అమలు చేస్తారని చెప్పేసి పక్కా బీఆర్ఎస్ వాళ్ళు బాగా టోల్ చేయడం జరుగుతుంది. మామూలుగా January 26 రోజు బ్యాంకులు ఉండవని తెలుసు కదా, సో ఆ టైంలోనే మరి ఎలా ఇస్తారని చెప్పేసి అనుకున్నాడని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కొంతమంది అపోజిషన్ వాళ్ళు టోల్ చేయడం జరుగుతుంది. లెటర్లు కనుక చూసుకుంటే January 26 ఎలాగ హాలిడే ఉండొచ్చు, ఆ రోజే పథకాలు అమలైతే ఎలా ఏ విధంగా చెప్పగలిగిందని చెప్పేసి వాళ్ళు టోల్ చేయడం జరుగుతుంది. కొంతమంది అధికార పార్టీని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కావచ్చు, కొంతమంది కావచ్చు. అది విషయం. మరి మనం కనుక క్లారిటీగా మాట్లాడుకుంటే ఇంకెప్పుడు వస్తుంది రైతు భరోసా? ఆల్రెడీ డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, నెక్స్ట్ రేపు ఫిబ్రవరి వస్తుంది. చూసుకుంటే కనుక మళ్ళీ March 31 అని చెప్పేసి అనడం జరుగుతుంది. దాదాపు అది కూడా March 31 వరకు కంప్లీట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. మరి దాదాపు అంటే మనం March 31 వరకు అయితే అసలు సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయా, లేకపోతే స్పెషల్ ఆఫీసర్తో నడిపిస్తారా అనేది మాత్రం ఎవరికి కూడా అంతు పట్టని విషయం లెటర్లు కనుక చూసుకుంటే. సో చూద్దాం మరి. మరి ఇప్పుడు March 31 అన్నాడు, మరి ఇంకా March 31 అంటే ఇవాళ కనుక చూసుకుంటే January 28, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ చూసుకుంటే కనుక ఇంకా 2 నెలలు ఉంది. ఇంకా 2 నెలలు మొత్తం మేము ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో చూసుకుంటే కనుక మరి రైతులు మాత్రం ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే, పార్టీలకు అతీతంగా చెప్పాలంటే మాత్రం ఎవరు కూడా నమ్మేటట్టు కూడా ఎవరు కనబడలేదు. ఎవరు కూడా నమ్మే విధంగా మాత్రం ఎవరు ఉన్నట్టు అనిపించడం లేదు. కొంతమంది అయితే చెప్పిన విషయం ఏంటంటే, ఇది నమ్మశక్యమైన విషయం కాదని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడడం జరుగుతుంది. సో వాళ్ళకే తెలియాలా దీని గురించి. అధికార పార్టీ వాళ్ళు కూడా కొంతమంది చాలా కూడా అసలు హైలైట్ విషయం ఏంటంటే, మొత్తం ఇప్పుడు గ్రామ సభల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు చాలా మంది, దాంట్లో వాగ్వాదం దిగుతున్న వాళ్ళు కూడా ఏంది, మేము అధికార పార్టీ చెందిన వాళ్ళం, మేము ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డాం, సో ఎవరికి ఉన్న వాళ్ళకి చూడింది మీరు అని చెప్పేసి చాలా కూడా విమర్శలు రావడం జరుగుతుంది. సో దీని గురించి మనకు పూర్తి డీటెయిల్స్ కావాలి, పూర్తిగా తెలియాలంటే March 31 వరకు ఆగాల్సిందే. సో మరి March 31 వరకైనా కంప్లీట్ అయిద్దంటే అది కూడా $1 మిలియన్ ప్రశ్న అని చెప్పేసి మనం లిటరల్లీ మాట్లాడుకోవచ్చు. ఇది నేను చెప్తున్న విషయం కాదు, చాలా మంది పబ్లిక్ చెప్తున్న విషయం, అదే నేను మీకు చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.